తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది జడ్జీలపైన నిఘా పెట్టినట్లు తేలింది. న్యాయమూర్తుల వివరాలు ఈ కేసులో కీలక నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రాజకీయవేత్తలు అలాగే కొంతమంది ప్రముఖుల వివరాలతోని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలోని ఈరోజు ఒక ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన దాంట్లోనే ఒక కీలకమైన అంశాలు అయితే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి 18 మంది జడ్జిలు వివరాలు ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో A3గా ఉన్న భుజంగరావుకు సంబంధించిన హార్డ్ డిస్క్ ఏదైతే టెక్నికల్ టీంకి పంపించిన నేపథ్యంలోని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో కూడా 18 మంది జడ్జిలకు సంబంధించి కూడా ఏదైతే ఈ వాళ్ళందరి పేర్లు కూడా దీంట్లో వాళ్ళ ప్రొఫైల్తో పాటు అన్ని దీంట్లో ఉన్నట్లయితే ఇప్పటికే పోలీస్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎప్పుడైతే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారో అప్పుడు వాళ్ళ సెల్ ఫోన్స్, హార్డ్ డిస్క్, కంప్యూటర్స్ అన్నీ కూడా ల్యాప్టాప్స్తో పాటు అన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని కూడా ఇప్పటికే టెక్నికల్ టీంకి పంపించడం జరిగింది. దాంట్లో ఉన్న డేటా రీస్టోర్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే A3గా ఉన్న భుజంగరావుకు సంబంధించిన ఒక హార్డ్ డిస్క్లోని కొంతమంది రాజకీయ వ్యక్తుల పేర్లు అలాగే పోటీ చేయబోయే అంటే ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళ పేర్లతో పాటు ఇటు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన 18 మంది జడ్జిలు అయితే ఉన్నారు. ఇందులో 5 మహిళా జడ్జిలు కూడా ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే గుర్తించారు. ముఖ్యంగా ఇటు రాజకీయ పరంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నారు, అలాగే పోలీస్ పరంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నారు, అలాగే లీగల్ పరంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకునేందుకు కూడా ప్రతి ఒక్కళ్ళ కాన్వర్జేషన్పై వీళ్ళైతే దృష్టి సారించారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పటికే నిన్న ఏదైతే తెలంగాణ హైకోర్టు భుజంగరావుకు, రాధాకిషన్రావుకు బెయిల్ అయితే మంజూరు చేసింది. మొన్న సుప్రీంకోర్టు తిరుపతి అన్నకు కూడా బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా వీళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇందులో 18 మంది జడ్జిల పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. గతంలో మనం చూసాం నల్లా ఏదైతే త్రిపుర గవర్నర్ అయిన ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఎప్పటికే గుర్తించారో దాంతోపాటు మరొక 2 హైకోర్టు జడ్జిల పేర్లు కూడా ట్యాప్ అయినట్లు కూడా గుర్తించడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన రిపోర్ట్లో మాత్రం 18 మంది జడ్జిలు ఇందులో ఉన్నట్లయితే ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే ఈ కేసు ఒక కీలక దశలో ఉన్న నేపథ్యంలోని ఇటు SIB చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులు ఇంకా US లో ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు, అలాగే మరొక పక్క ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వీళ్ళు ఇండియాకి రప్పించే ప్రయత్నాలు అయితే పోలీస్ అధికారులు అయితే చేస్తున్నారు. మరొక పక్క ఇటు ఎప్పుడైతే ఈ తెలంగాణలోని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయ్యిందో అప్పటి నుంచి కూడా ఇటు ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరు కూడా దీనిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు పేర్లు ఉన్నాయి అంటే ఎవరెవరు ఫోన్ ట్యాప్ అయినాయి అనే దానిపై పూర్తిగా దృష్టి సారించి వరుసగా దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇందులో ఇప్పటికే రాజకీయానికి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారించారు. SIBలోకి సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని విచారించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఇందులో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిందే కాకుండా ఇప్పటికే వాళ్ళకి బెయిల్ కూడా లభించడం జరిగింది. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు దీంట్లో ఉన్నారనే దానిపై ఇప్పటికే పోలీసులు విచారణతో కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు SIB చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు కనుక ఇండియా వస్తే ఈ కేసులోని వాళ్ళ కీలకమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళని విచారిస్తే ఇందుట్లోని ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఇంకా ముఖ్యంగా అంటే ఇటు హైకోర్టు జడ్జిలతో పాటు ఇటు రాజకీయ వ్యక్తులు, బడా వ్యాపార వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు కూడా ట్యాప్ జరిగింది కాబట్టి ఇందుట్లో కీలకమైన వ్యక్తులు ఎవరనేది అయితే బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పటివరకు కూడా SIBలో సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు, వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. అలాగే మరొక పక్క వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో పాటు హార్డ్ డిస్క్, ల్యాప్టాప్, సెల్ ఫోన్స్ అన్ని తీసుకొని దాంట్లో ఉన్న డేటాను కూడా రికవరీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు వచ్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే 18 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ మొత్తం దాంట్లో ఉన్న నేపథ్యంలోని అసలు వాళ్ళు ఎవరు, ఇందులో 5 మహిళా జడ్జిలు కూడా ఉన్నారు. అసలు వీళ్ళందరూ ప్రొఫైల్స్ అతను దాంట్లో దేనికొనే వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేశారా లేదనేది అయితే ప్రస్తుతం అధికారులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా SIB చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులు ఇండియాకు వస్తే ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అవుతుంది. ఇప్పటికే ఇటు ట్రంప్ సర్కారు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. నేరస్తులు, వలసదారులు అందరినీ కూడా ఆయా దేశాలు పంపించేందుకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళు గనక ఇండియాకు వస్తే గనక వీళ్ళు విచారిస్తే ఈ కేసులోని
ముఖ్యంగా గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ హయాంలో జరిగింది కాబట్టి బీఆర్ఎస్ హయాంలోని అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాజకీయవేత్తలు చెప్తేనే వీళ్ళు ఈ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఇప్పటికే ప్రధానంగా కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని ఇటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తేనే ఈ కేసులో కీలకమైన ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరనేది అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ హయాంలోని ప్రతి ఎలక్షన్ అప్పుడు బై ఎలక్షన్ అప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని కీలకంగా వ్యవహరించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాని రప్పించి అతను విచారిస్తే ఈ కేసు కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.